వెల్కమ్ టు లైఫ్ టీవీ తెలుగు. బాహుబలి విడుదలపై రాజమౌళి రంగంలోకి దిగితే గానీ పరిస్థితి చక్కబడదేమో అన్న అనుమానాలు నిజమయ్యాయి. కోట్లు ఖర్చు పెట్టి ఏళ్ల తరబడి వందలాది మంది శ్రమించి చక్కటి దృశ్యకావ్యాన్ని తెరపైకి తెస్తుంటే, ఇండియన్ సినిమాని హాలీవుడ్ రేంజ్లో నిలబెడుతుంటే మన కాళ్ళు మనమే నరుక్కుందామా? ప్రపంచవ్యాప్త థియేటర్లలో సినిమా విడుదలవుతుంటే మన సినిమాను మాత్రం మనమే అడ్డుకుందామా? కంటి నిండా నిద్ర లేకుండా రేయింబౌళ్లు శ్రమించి బాహుబలిని చెక్కితే సరిగ్గా ఫలితాన్ని అందుకునే టైంకి యూనిట్కి నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? సినిమాని అడ్డుకునే వాళ్ళు గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించి ఈ 5 ప్రశ్నలకు సమాధానం వెతకండి. అసలు కావేరీ జల వివాదానికి టాలీవుడ్కి లింక్ ఏంటి? అప్పుడెప్పుడో సత్యరాజ్ సొల్లు కామెంట్లు చేశాడని ఒక వ్యక్తి మీదున్న కోపాన్ని మొత్తం టాలీవుడ్ సిగ్నేచర్ మూవీ మీద చూపించడం ఏం న్యాయం? సినిమాలో ఉన్నది ఒక్క సత్యరాజ్ మాత్రమే కాదు, అది కొన్ని వందల మంది కష్టం. అవి మీరు గుర్తించరా? ఒక్కడి కోసం అందరి కన్నీళ్లు చూస్తారా? పోనీ రెండో ప్రశ్న, సత్యరాజ్ చేసిన కామెంట్లు బాహుబలి టీం మద్దతుతో చేశాడా? కాదు కదా, అవి ఆయన సొంత వ్యాఖ్యలు. కావాలంటే సినిమా పోస్టర్ల మీద కనిపించే కట్టప్పపై ప్రతాపం చూపించండి, అంతేగాని మొత్తం సినిమా విడుదల మీద ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 3, ఇంత చేసి బాహుబలిని అడ్డుకున్నంత మాత్రాన సత్యరాజ్ క్షమాపణ చెబుతాడా? ఇంత కష్టాల్లోనూ డైరెక్టర్ రాజమౌళి వచ్చి రిక్వెస్ట్ చేశారు తప్ప సత్యరాజ్ రాలేదన్న విషయాన్ని ఎందుకు పట్టించుకోరు? అంటే నటించేశాం అయిపోయిందన్నట్టు ఆయన సినిమాతో సంబంధం లేని వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన కారణంగా సినిమా ఎందుకు నష్టపోవాలి? సత్యరాజ్ జస్ట్ ఒక యాక్టర్ మాత్రమే. ఈ సినిమాలో ఉంటే వచ్చే సినిమాలో ఉంటాడో లేదో తెలీదు. దానికి బాహుబలిని ఎందుకు బలి చేయటం? కావాలంటే ఇకపై సత్యరాజ్ ఉన్న సినిమాలు మేము చూసేది లేదని ముందుగా తీర్మానం చేయండి. కడుపు మాడి ఆయనే తగ్గుతాడు. ప్రశ్న నెంబర్ 4, కన్నడిగులు తెలుగు వాళ్లతో సమానం, తెలుగును అర్థం చేసుకోగలరన్న ధైర్యంతో బాహుబలి కన్నడ మేకింగ్ ప్లాన్ చేయలేదు. ఆ అభిమానాన్ని అర్థం చేసుకోకుండా విడుదలకు నో చెబితే ఎలా? విడుదల ఆగితే ఆ సినిమాను తీసుకున్న మీ కన్నడ థియేటర్ల ఓనర్లు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు రావా? అది మీ కర్ణాటకకు మేలు చేస్తుందా? క్వశ్చన్ నెంబర్ 5, ఏ కొద్ది మందో బాహుబలిని కన్నడ థియేటర్లలోకి రానివ్వకపోవచ్చు, కానీ ఏదో రూపంలో సినిమాను చూడకుండా ఉండగలరా? అలాంటప్పుడు పైరసీ పెరుగుతుంది తప్ప ఫలితం ఉంటుందా? దయచేసి అర్థం చేసుకోండి. సినిమాను సినిమాలా చూడండి. వ్యక్తిగత వ్యాఖ్యలకు సినిమాకు సంబంధం లేదని మీకు తెలుసు, కానీ ఏ కొద్దిమంది అవకాశవాదం కోసమో సినిమాను బలి చేయకండి. ఇదిగో యావత్ ఇండియా సినిమా కీర్తిస్తున్న రాజమౌళి చెయ్యెత్తి నమస్కరించి మీకోసం మీ భాషలో అభ్యర్థిస్తున్నారు. ಅಡ್ಡು ರಾಕಂಡಿ, ಬಾಹುಬಲಿಗೆ ದಾರಿವ್ವಂಡಿ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನನಗೆ ಕನ್ನಡ ಸರಿಯಾಗಿ ಬರೋದಿಲ್ಲ, ಏನಾದರೂ ತಪ್ಪು ಮಾತಾಡಿದ್ರೆ ದಯವಿಟ್ಟು ಮನ್ನಿಸಬೇಕು. ಸತ್ಯರಾಜ್ ಅವರ ವಿವಾದ ಬಗ್ಗೆ ನಾನು ನಮ್ಮ ನಿರ್ಮಾತೃಗಳು ಒಂದು ಕ್ಲಾರಿಫಿಕೇಶನ್ ನಿಮಗೆ ಕೊಡಬೇಕೆಂದು ಆಸೆ ಪಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಕೆಲವು ವರ್ಷಗಳ ಪೂರ್ವ ಅವರು ಮಾಡಿದ ಕಮೆಂಟ್ಸ್ ನಿಮ್ಮಲ್ಲಿ ಅನೇಕರಿಗೆ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ನೋವು ತಂದಾಯಿತು. ಆದರೆ ಆ ಕಮೆಂಟ್ಸ್ಗೂ ನಮಗೂ ಯಾವ ರೀತಿಯಲ್ಲೂ ಸಂಬಂಧವೂ ಇಲ್ಲ. ಅದು ಕೇವಲ ಸತ್ಯರಾಜ್ ಅವರ ವ್ಯಕ್ತಿಗತ ಅಭಿಪ್ರಾಯ. ಒಂದು ತಿಂಗಳ ಮುಂಚೆ ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾನಲ್ಲಿ ಈ ವಿಡಿಯೋ ನೋಡೋ ತನಕ ನಮಗೆ ಈ ವಿಷಯನೇ ಗೊತ್ತಿಲ್ಲ. ಅವರಿಗೆ ಕಮೆಂಟ್ ಮಾಡಿ 9 ವರ್ಷ ಆಗಿದೆ. ಆಮೇಲೆ ಅವರು ನಟಿಸಿ ನಿರ್ಮಿಸಿರುವ ಎಷ್ಟೋ ಚಿತ್ರಗಳು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ರಿಲೀಸ್ ಆಗಿವೆ. ಬಾಹುಬಲಿ ಪಾರ್ಟ್ 1 ಕೂಡ ರಿಲೀಸ್ ಆಗಿದೆ. ಅದಕ್ಕೆಲ್ಲ ನೀವು ಹೇಗೆ ಆದರಣೆ ತೋರಿಸಿದ್ದೀರೋ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಬಾಹುಬಲಿ ಪಾರ್ಟ್ 2 ಕೂಡ ಆದರಿಸಬೇಕೆಂದು ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಸತ್ಯರಾಜ್ ಅವರು ಈ ಸಿನಿಮಾಕ್ಕೆ ನಿರ್ದೇಶಕರು ಅಲ್ಲ, ನಿರ್ಮಾಪಕರು ಅಲ್ಲ. ಈ ಸಿನಿಮಾದಲ್ಲಿ ನಟಿಸಿರುವ ಅನೇಕ ಆರ್ಟಿಸ್ಟ್ಗಳಲ್ಲಿ ಅವರು ಒಬ್ಬರು. ಈ ಸಿನಿಮಾ ನಿಲ್ಲಿಸಿಬಿಟ್ರೆ ಅವರಿಗೆ ಬರೋ ನಷ್ಟ ಏನೂ ಇಲ್ಲ. ಅವರೊಬ್ಬರು ಮಾಡಿರುವ ಕಮೆಂಟ್ಸ್ ಮೂಲಕವಾಗಿ ಇಷ್ಟು ಜನ ಎಫೆಕ್ಟ್ ಆಗುವುದು, ಅವರ ಮೇಲೆ ಇರುವ ಸಿಟ್ಟನ್ನ ಬಾಹುಬಲಿ ಚಿತ್ರದ ಮೇಲೆ ತೋರಿಸೋದು ಸರಿಯಿಲ್ಲ ಅಂತ ತಿಳಿಸುತ್ತೀವಿ. ಈ ವಿಷಯದ ಬಗ್ಗೆ ನಾವು ಸತ್ಯರಾಜ್ ಅವರಿಗೆ ಫೋನ್ ಮಾಡಿ ಸಿಚುವೇಶನ್ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಅದರ ಮೇಲೆ ಏನು ಮಾಡಲಿಕ್ಕೂ ನಮಗೆ ಶಕ್ತಿ ಇಲ್ಲ. ನಮಗೆ ಸಂಬಂಧ ಇಲ್ಲದೇ ಇರುವ ಈ ವ್ಯವಹಾರದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಇನ್ವಾಲ್ವ್ ಮಾಡಬಾರದಂತ ಮತ್ತೊಮ್ಮೆ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ಸದಾ ನಮ್ಮ ಮೇಲೆ ಇರಬೇಕೆಂದು ಆಸೆ. ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. ನಮಸ್ಕಾರ.